23% హైక్ అద్దె బకాయిలు ఇన్సెంటివ్ల ప్రకారం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం అయితే ఇప్పుడు ఇట్లా సిహెచ్ఓలుగా వీళ్ళు శాంతియుత పోరాటానికి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ ఆవేదన చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి మనం ఎవరిని ఆశ్రయిస్తాము? మెడికల్ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తాము. అటువంటి సేవ చేసే వాళ్ళకే సమస్యలు వచ్చి వాళ్ళ సమస్యలకు నిజంగా ఏదన్నా ధర్నా ఉందంటే రాలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని దూరంగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే వాళ్ళ సమస్యలు తక్షణం పరిశీలించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎన్హెచ్ఎంలో చేస్తున్నారు. మాకు రెగ్యులరైజ్ చేయండి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళ మొరాలకించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. లేదా వాళ్ళకి ఫిక్స్డ్ పే అని 40,000 పర్ మంత్ ఇస్తామన్నారంట. 40,000 ఇవ్వడం లేదు. పైపెచ్చు ఇన్సెంటివ్స్ అని ఒక 15,000 దాకా వాళ్ళకి వస్తాయంట. ఆ 15,000 అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వకపోగా, ఈ 40,000 కూడా ఇవ్వకపోగా జీతాలు సరిగ్గా చెల్లించని పరిస్థితుల్లో దుర్భరంగా వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నారు. వాళ్ళ బాధల్ని గవర్నమెంట్ తక్షణమే పరిశీలించి, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ బాధలు పరిశీలించాలని, వాళ్ళ సమస్యలు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏపీ ఎన్జీఓస్ తరఫున అవసరమైతే వాళ్ళకి మా మద్దతు, సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేశాము. మా రాష్ట్ర అధిష్టానానికి కూడా ఈరోజు వాళ్ళ సమస్యని తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు వెళ్ళారు, చెప్తారు ఖచ్చితంగా. అక్కడి నుంచి కూడా మీ సమస్యలు స్టేట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు స్టేట్ తరఫున కూడా. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇంటద్దె బకాయిలు ఉన్నాయంట. పైపెచ్చు వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి సౌకర్యాలు ఇప్పటి వరకు లేవంట. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఏదన్నా హెల్త్ సమస్య వస్తే వాళ్ళు డబ్బులు పెట్టి చందాలు వేసుకొని చూపించుకునే పరిస్థితి ఉందంట. ఈఎఫ్ అనేది కూడా కట్ చేశారంట. ఈఎఫ్ని పునరుద్ధరించమని అడుగుతున్నారు. ఈఎఫ్ అంటే వీళ్ళ అమౌంట్లో కొంత కట్ చేసుకుంటారు, గవర్నమెంట్ కొంత ఇస్తుంది. అది కూడా వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా లేకుండా చేశారు. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్లు కానీ వాళ్ళ శాలరీస్ కానీ తక్షణం పరిశీలించి, మనము రావాల్సినటువంటి జీతాలు సరిగ్గా ఇవ్వకపోతే పని ఎలా చేస్తారు? అందులో సేవ చేసేటువంటి వర్క్, సేవా దృక్పథము, సేవ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పోస్టులు వాళ్ళవి. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఈరోజు సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. ఏదైతే ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మన ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ కమిటీ శరత్బాబు గారు, సెక్రటరీ జనరల్ కృష్ణారెడ్డి గారికి మొన్న వారి బృందం ఎన్జిఓకి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు ఇచ్చిన సమస్యలు చూస్తూ ఉంటే, గత గవర్నమెంట్ అయితేనేమి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ MLHPs అనేది ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వారు ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కొత్తగా ఏమీ అడగట్లేదు, కానీ ఉన్న ప్రొవిజన్స్ కొనసాగించమనే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ లింక్ అని అన్నారు, ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్యం అన్నారు. ఏ పేరు పెట్టినా, ఏ ఉద్యోగం ఇచ్చినా క్వాలిఫికేషన్ ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, మెరిట్ ప్రకారం తీసుకున్న ఉద్యోగస్తులు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ ఏదైతే న్యాయమైన డిమాండ్లు, ప్రభుత్వం
ఏమో ఆరోగ్య మందిర్ పెట్టమని చెప్పి విలేజ్లో చాలా యాప్లు పెట్టి అన్నీ కూడా మీకు అందుబాటులో మేము మెడికల్ ఆఫీసర్ తర్వాత బిఎస్ నర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి మీకు ప్రతి ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందిస్తున్నామని చెప్తుంది. అయితే అద్దె కట్టమని మీరే కట్టమని ప్రభుత్వం చెప్పారు. ఈ అద్దె బకాయిలు ముందు మీరు ఇవ్వండి అమ్మ మేము బకాయిలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ బకాయిలు రాని పరిస్థితి. ఓ పక్క సేవ చేస్తూ ఓ పక్క ఫైనాన్షియల్గా లాస్ అవుతూ ఈరోజు మీ డిమాండ్లు కానీ చూస్తుంటే కొత్తగా డిమాండ్ ఏమీ లేదు, కానీ ఉన్న డిమాండ్లు మా హక్కులు మాకు పోతున్నాయి అనే పరిస్థితిలో ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, సార్ మాకు ఉద్యోగస్తులకి మీరు మేలు చేస్తారని చెప్పేసి మేమందరం కూడా రావాలని కోరుకున్నాం. దయచేసి ఈ ఎమ్మెల్యేహెచ్పి సిహెచ్ఓ అసోసియేషన్ ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఏదైతే అద్దె బకాయిలు చెల్లించమంటాం, మాకు ఇంక్రిమెంట్ అయినా అంటాం, ఇంక్రిమెంట్ అనేది ప్రతి ఉద్యోగస్తులకు హక్కు. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 6 సంవత్సరాలు ఎవరైతే సర్వీస్ ఉంటారో, ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉంటారో, ఎవరైతే డిఎస్సి మెరిట్ ప్రకారం ఉంటారో వాళ్ళందరూ రెగ్యులర్ చేయమని గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైతే మేడం ఇందాక చెప్పారు ఉద్యోగస్తులు వ్యాధిగ్రస్తులను బాగు చేసి వీళ్ళకే మాకే వ్యాధి వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యేహెచ్పి సిహెచ్ఓ అసోసియేషన్ ఏదైతే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి పరిష్కరించాలని ఏపీ ఎన్జిఓస్ పక్షాన్ని కూడా ఎమ్మెల్యేహెచ్పి సిహెచ్ఓ అసోసియేషన్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేహెచ్పి సిహెచ్ఓ గారు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ఈ శాంతియుత నిరసన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పనిచేస్తున్నాము. అలాగనే మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో 538 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నామండి. అందులో 80% అంటే దాదాపుగా 450 పైన చిలుకు అందరూ అమ్మాయిలే ఉన్నారండి, అమ్మాయిలే పనిచేస్తున్నారు. అలాగనే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ ఆరోగ్య బాగోగులు చూసుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో ఎంతో కష్టపడుతూ వారు సేవలు అందిస్తున్నారు. అయితే మాకు వచ్చి మేమేమి కొత్త కోరికలు ఏమి అడగలేదు, గవర్నమెంట్ మీద బర్డే ఏం పెట్టలేదండి. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రెగ్యులరైజ్ చేయాలి. కెరియర్ ప్రోగ్రెషన్ కూడా ఇచ్చారు గైడ్లైన్స్లో. అలాగనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగనే గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 64 ప్రకారం ఎన్హెచ్ఎంలో 40 క్యాడర్స్ ఉంటాయండి. 40 క్యాడర్స్లో మమ్మల్ని ఒక్కరిని మినహాయించి మిగతా క్యాడర్స్ అందరికీ 23% హైక్ ఇచ్చారు. ఆ హైక్ను వెంటనే పునరుద్ధరించి మాకు 23% హైక్ ఇవ్వాలన్నారు. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మాకు మా పే స్ట్రక్చర్ వచ్చేసి 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్ బేస్డ్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అని ఇచ్చారు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే మా ఇన్సెంటివ్స్ మేము పనిచేసిన దానికి మాకు డబ్బులు ఇవ్వకుండా ఇన్సెంటివ్స్ గత 2 సంవత్సరాల నుంచి ఆపేసి మేము ఎంతో బతిమలాడుకొని మొరపెట్టుకుంటే 1 సంవత్సరం వదిలేరండి. ఇంకా 1 సంవత్సరం ఇన్సెంటివ్స్ పెండింగ్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు కోరుకునేది ఏంటనగా మా శాలరీతో పాటు మా ఇన్సెంటివ్స్ను పునరుద్ధరించి ప్రతి నెల మా శాలరీ మా ఇన్సెంటివ్ ఇవ్వండి. అలా కుదరకపోతే మాకు ఫిక్స్డ్ పే చేసేయండి. మీరు జీవో నెంబర్ 64లో ఉన్నతాధికారులు మాకు 40,000 శాలరీ అని చూపించారు. ఆ 40,000 శాలరీనే మాకు ఇస్తే మేము హ్యాపీగా గ్రామీణ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో సేవలు అందించి ప్రజారోగ్యాన్ని ప్రజారోగ్యంపై ఇంకా దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేస్తామంటున్నామండి. అలాగనే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం మాకు ఏదన్నా అయితే మేము ఎంత పని చేసినా ప్రజలకు సేవ చేసినా మా కుటుంబం పోషణ నిమిత్తమే, మా కుటుంబ భవిష్యత్తు నిమిత్తం, మా పిల్లల భవిష్యత్తు కదా. అందుకని మా శాలరీలో నుంచి కొంచెం గవర్నమెంట్ వారు కొంచెం వేసి పిఎఫ్ ఇస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఆ పిఎఫ్ కూడా ఆపేసి పిఎఫ్ లేకుండా మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారండి. అలాగనే మేము గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడైతే విలేజ్ క్లినిక్స్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఎక్కడెక్కడ లేవో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ మీరే అద్దెకు తీసుకొని గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య మందిర్లు నడిపించి ప్రజలకు సేవ చేసి ఆరోగ్యాన్ని కాపాడండి అని గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం మా సొంత అద్దెలతోటి మేమే సొంతగా అద్దెలు, కరెంటు బిల్లులు కట్టుకుంటూ బిల్డింగులు నడుపుతున్నాము. కానీ గత సంవత్సరం నుంచి మాకు అద్దెలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవ్వట్లేదు. అవి కూడా వెంటనే చెల్లించాలి. అలాగనే ఎన్హెచ్ఎం హెచ్ఆర్ పాలసీ ప్రకారం ప్రతి సంవత్సరం గాను 5% లాయల్టీ బోనస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఎం గైడ్లైన్స్లో మెన్షన్ చేసిన విధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం 5% లాయల్టీ బోనస్ ఇవ్వాలి. అవి కూడా ఇవ్వట్లేదు, వెంటనే పునరుద్ధరించాలి. అలాగనే మేము కొండ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నాం. వారందరికీ ఎఫ్ఆర్ఎస్ ఇప్పుడు నేను పనిచేసే గ్రామీణ ప్రాంతం నాది కొండ ప్రాంతం అండి. నాకు దాదాపు నా ఏరియా మొత్తము 25 కిలోమీటర్లు ఉండిద్ది. నేను ఏదైనా
ఆ గ్రామంలో ఆ గూడెంలో ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రజా ఏదైనా ఆరోగ్య ఇబ్బంది వస్తే అక్కడికి వెళ్తే ఎఫ్ఆర్ఎస్ వేస్తే అవుట్ ఆఫ్ పడుతుంది. దానికి పడడం ద్వారా మా జీతాలు కట్ చేస్తున్నారండి. ఆ ఎఫ్ఆర్ఎస్ నుంచి కూడా మాకు వెంటనే మినహాయింపు ఇవ్వాలి.